ధర్మరాజు భీష్ముని ఇలా అడిగాడు, ఓ తాత, నువ్వు నియమాలను పాటించే పండితులను ఎప్పుడూ పూజిస్తుంటావు. దీనికోసం నువ్వు ఎలా చేస్తున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని. పండితులను గౌరవించటం వల్ల భవిష్యత్తులో నీకు ఏ శుభం కలుగుతుంది? నాకు ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది, చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, శ్రీకృష్ణుడు మహాబుద్ధివంతుడు, నియమవంతుడు. పండితులను గౌరవించటం వల్ల భవిష్యత్తులో లభించే మేలు గూర్చి ఆయనే పూర్తిగా చెబుతాడు. నా బలం, వాక్కు, చెవులు, మనస్సు, నేత్రాలు, విజ్ఞానం అన్నీ నాకు ఈ మాటే చెబుతున్నాయి. నేను అతి కొద్ది కాలంలోనే నా శరీరాన్ని విడిచిపెడతాను. ఈరోజు సూర్యుడు ఎందుకో వేగంగా ముందుకు నడవడం లేదు. ఓ ధర్మరాజా, పురాణాల్లో చెప్పిన గొప్ప ధర్మాలను విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, చతుర్థులు ఉపాసించే ధర్మాలను నేను నీకు చెప్పాను. మిగిలిన వాటిని నువ్వు శ్రీకృష్ణుడి నుండి విను. నాకు శ్రీకృష్ణుడి యథార్థతత్వం తెలుసు. ఈయనెవరో, ఈయన ప్రాచీనమైన బలమెంతటితో తెలుసు. ఈయన ఎంతగా కొలతక అందని మహాత్ముడో కూడా తెలుసు. ఈయనే నీ సమస్త సందేహాలు తీరుస్తాడు. శ్రీకృష్ణుడే పూర్వం భూమిని, ఆకాశాన్ని, స్వర్గాన్ని సృష్టించాడు. ఈ కృష్ణుని దేహం నుండే భూమి పుట్టింది. ఈయనే భీమబలుడైనటువంటి ఆది వరాహస్వామి. ఈ కృష్ణుడే పూర్వము పర్వతాలను, దిక్కులను సృష్టించాడు. ఈయన క్రిందనే అంతరిక్షం, స్వర్గము, 4 దిక్కులు, 4 విదిక్కులు ఉన్నాయి. ఈయనతోనే ఈ సమస్త సృష్టి చేయబడింది. అతి ప్రాచీనమైన ఈ విశ్వాన్ని ఈయనే నిర్మించాడు. ఓ ధర్మరాజా, పూర్వం ఈయన నాభి నుండే పద్మం పుట్టింది. దాని నుంచే బ్రహ్మదేవుడు పుట్టాడు. ఈ కృష్ణుడు ఘోరాంధకారాన్ని నాశనం చేసేవాడు. ఈ చీకటి సముద్రం ఆవలి వరకు, ఆ చీకటి సముద్రం ఆవలి వరకు వ్యాపించి ఉండేది. దాన్ని కృష్ణుడు నాశనం చేశాడు. కృతయుగంలో ధర్మం పరిపూర్ణంగా ఉంది. త్రేతాయుగంలో అది పూర్ణ జ్ఞాన రూపంలో ఉంది. ద్వాపర యుగంలో ధర్మబలం అంతా కృష్ణ రూపంలో ఉంది. కలియుగంలో మాత్రం అధర్మమే భూమి మీద ఉండబోతుంది. ఓ ధర్మరాజా, పూర్వం ఈ కృష్ణుడే దైత్యులను అందరినీ చంపాడు. ఈయనే రాక్షసులకు బలిచక్రవర్తిగా ఉన్నాడు. ఈయనే సమస్త ప్రాణి రక్షకుడు. ఇది నిజం. ఈయనే విశ్వానికి ఆత్మరక్షకుడు. యదా ధర్మో గ్లాతి వంశే సురాణాం, యదా ధర్మో గ్లాతి వంశే సురాణాం, తథా కృష్ణో జాయతే మానుషేషు, తథా కృష్ణో జాయతే మానుషేషు. ధర్మే స్థిత్వా సతు వై భావితాత్మ, పరాంశ్చ లోకాన పరాంశ్చ పాతి, పరాంశ్చ లోకాన పరాంశ్చ పాతి. ధర్మం నశించినప్పుడు కృష్ణుడే దేవతల్లోనూ మనుష్యుల్లోనూ జన్మిస్తాడు. తాను ధర్మంగా ప్రవర్తిస్తూ ఆత్మవంతుడై పరాపరలోకాలను రక్షిస్తూ ఉంటాడు. ఓ రాజా, విడిచిపెట్టవలసిన దానిని కృష్ణుడు విడిచిపెడతాడు. అసురులను వధిస్తాడు. ఈయనే కార్యము కారణమై ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన రూపుడై ఉన్నాడు. రాహువు, చంద్రుడు, ఇంద్రుడు కూడా ఈయనే అయి ఉన్నాడు. ఈయనే విశ్వకర్త, విశ్వరూపుడు, విశ్వలయకర్త, విశ్వ విజేత. ఈయనే శివుడు. శూలాన్ని, రక్తంతో తడిచిన కపాలాన్ని ఈయనే పట్టుకున్నాడు. ఈయనే తన పనుల ద్వారా ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. గంధర్వులు, అప్సరసులు, వివేకులు ఎల్లప్పుడూ వందలతో ఈయననే సేవిస్తారు. రాక్షసులు ఈయన వద్దనే సలహాలు తీసుకుంటూ ఉంటారు. ఈయనే ధనరక్షకుడు, విజేత. యజ్ఞంలో స్తుతి పాఠకులు ఈ కృష్ణుడినే స్తుతిస్తూ ఉంటారు. సామగాన కోవిదులు రతంతర సామాల ద్వారా కృష్ణుడినే స్తుతిస్తారు.
విప్రులు కృష్ణుణ్ణే వేదమంత్రాలతో స్తుతిస్తారు. అధ్వర్యువులు కృష్ణుణ్ణే హవిస్సులను అర్పిస్తూ ఉంటారు. ఈయనే పూర్వం పురాతనమైన బ్రహ్మగుహలోకి ప్రవేశించాడు. భూమి లయమైనట్లుగా చూశాడు. ఈయనే శ్రేష్టమైన పనులు చేసేవాడు. ఈ కృష్ణుడే దైత్య దానవ నాగులను జయించి భూమిని ఉద్ధరించాడు. గోకులాన్ని రక్షించాలని గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు ఈ కృష్ణుడినే ఇంద్రాది దేవతలు స్తుతించారు. కృష్ణుడే సమస్త పశువులకు అధిపతి. కృష్ణుడే నానావిధ భక్ష్యాలు నైవేద్యం పెట్టబడతాయి. కృష్ణుడే రణరంగంలో వాహన రూపుడు. శాశ్వతుడైన ఈ కృష్ణుడి ఆధీనంలోనే అంతరిక్షము, భూమి, స్వర్గము ఉన్నాయి. ఈయనే కుండయందు రేతస్సును ఉంచి వశిష్ఠ మహర్షిని సృష్టించాడు. ఈయనే వాయుదేవుడు, ప్రభువు, అశ్వము, సర్వవ్యాపకుడు, సూర్యుడై ఉన్నాడు. ఆదిదేవుడైన ఈ కృష్ణుడి చేతనే సమస్త అసురులు జయించబడ్డారు. ఈయన పరాక్రమం వల్లే ముల్లోకాలు జయించబడ్డాయి. ఈ కృష్ణుడే దేవతల, మనుష్యుల, పితృదేవతల ఆత్మస్వరూపుడై ఉన్నాడు. యజ్ఞంలో పండితులైన వారు కృష్ణుడినే యజ్ఞమని పిలుస్తారు కూడా. కృష్ణుడే కాలాన్ని రాత్రింబవళ్లుగా, ఉత్తర దక్షిణ ఆయనాలుగా విభజించారు. కృష్ణుడి కిరణాలే పైన క్రింద అడ్డంగా ప్రకాశిస్తూ ఉంటాయి. కృష్ణుడే భూమిని ప్రకాశింపజేస్తూ ఉంటాడు. వేద పండితులైన విప్రులు ఈ కృష్ణుడినే సేవిస్తూ ఉంటారు. కృష్ణుడి కాంతి వల్లే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. యజ్ఞకర్తయే కృష్ణుడు కనుక ప్రతి మాసము యజ్ఞం చేస్తూ ఉంటాడు. ప్రతి యజ్ఞంలోనూ విప్రులు ఈ కృష్ణుడినే స్తుతిస్తూ ఉంటారు. కృష్ణుడే 3 నాభులు, 3 ధామలు, సప్తాశ్వాలు ఉన్న కాలచక్రాన్ని ధరించున్నాడు. ఓ ధర్మరాజా, కృష్ణుడు మహాతేజస్వి, సర్వవ్యాపకుడు, సర్వసహుడు. కృష్ణుడొక్కడే సమస్త లోకాలను నిలబెడతాడు. అందుచేత నువ్వు ఈ కృష్ణుడినే అంధకార నాశకుడిగా గ్రహించు. సమస్తానికి కర్త అని తెలుసుకో. ఈ మహాత్ముడు ఒకసారి అగ్నిరూపుడై కాండవనాన్ని కాల్చి పూర్ణంగా తృప్తిని పొందాడు. సర్వవ్యాపకుడైన ఈ కృష్ణుడు పూర్వం ఒకసారి రాక్షసులను, నాగులను జయించి సర్వాన్ని అగ్నికి ఆహుతి చేశాడు. కృష్ణుడే అర్జునుడికి తెల్లని గుర్రాలను ఇచ్చాడు. అశ్వాలనే కాదు, ఈయనే సర్వాన్ని సృష్టించాడు. ఈ కృష్ణుడే సంసార రథాన్ని బంధించి ఉంచాడు. సత్వరజస్తమస్సులే ఆ రథానికి చక్రాలు. దీని గమనం పైకి, క్రిందకు, మధ్యకు ఏర్పడుతుంది. కాలం, అదృష్టం, ఇచ్ఛ, సంకల్పాలు దీనికి 4 గుర్రాలుగా కట్టబడి ఉంటాయి. తెల్లని, నల్లని, ఎర్రని కర్మలే ఈ రథానికి నాభులుగా ఉన్నాయి. ఇది సంసార రథం. ఇది కృష్ణుడి ఆధీనంలో ఉంది. పంచభూతాలకు కృష్ణుడే ఆశ్రయించదగిన వాడే ఉన్నాడు. కృష్ణుడే ఆకాశాన్ని సృష్టించాడు. భూమిని, స్వర్గాన్ని, అంతరిక్షాన్ని, అరణ్యాలను, పర్వతాలను సృష్టించాడు. ఈ ఋషికేశుడే అమిత దీపాగ్ని స్వరూపుడు. ఈయనే వజ్రాన్ని పట్టుకొని ఎదిరించిన ఇంద్రుణ్ణి వధించాలని అనేక నదులను లంఘించాడు. ఈ కృష్ణుడే మహేంద్రుడై విప్రులు చేసే యజ్ఞాల్లో వేల కొద్ది ప్రాచీన రుక్కుల చేత స్తుతించబడ్డాడు. ఈ కృష్ణుడొక్కడే తేజశాలి అయిన దూర్వాస మహర్షిని తన గృహంలో ఉంచుకోగలడు. కృష్ణుడు పురాణ ఋషి, విశ్వకర్త. తన స్వరూపంతోనే సమస్త పదార్థాలను నిర్మించాడు. దేవతలకు కూడా దేవుడైనప్పటికీ వేదాలను అధ్యయనం చేశాడు. ప్రాచీన ఆచార విధులను పాటిస్తున్నాడు. శ్రీకృష్ణుడే లౌకిక, వైదిక కర్మల రూపంతో ఉన్నాడు. వాటి ఫలితాలు తానే అయి ఉన్నాడు. అన్ని లోకాల్లోని తెల్లని వెలుగు, ముల్లోకాలు, లోకపాలురు, 3 అగ్నులు, 3 వ్యాహుతులు, సమస్త దేవతలై ఉన్నాడు. శ్రీకృష్ణుడే సంవత్సరము, ఋతువు, పక్షం, రాత్రి, పగలు, కలలు, కాష్టలు, మాత్రలు, ముహూర్తాలు, లవాలు, లక్షణాలై ఉన్నాడు. శ్రీకృష్ణుడి ముఖం నుండే
సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు, తారలు, అమావాస్యలు, పౌర్ణములు, నక్షత్ర యోగాలు, ఋతువులు అన్నీ ఉద్భవించాయి. అలాగే రుద్రులు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, సాధ్యులు, విశ్వదేవులు, మరుద్గణాలు, ప్రజాపతి, దేవమాత అయిన అదితి, సప్త ఋషులందరూ శ్రీకృష్ణుడి నుండే ప్రభవించారు. కృష్ణుడే వాయువుగా ఉండి ప్రపంచానికి స్పందననిస్తున్నాడు. అగ్ని అయి విశ్వాన్ని దహిస్తాడు. కృష్ణుడే విశ్వరూపుడు. నీరుగా ఉండి సమస్తాన్ని ముంచేస్తాడు. బ్రహ్మ అయి అంతటినీ సృష్టిస్తాడు. కృష్ణుడు స్వయంగా వేద్యుడే అయినా వేదాల ద్వారా తత్వాన్ని తాను తెలుసుకుంటాడు. వివిధ రూపుడై ఉండి కర్మలను చేస్తాడు. ధర్మం, వేదం, బలం అనే వీటిలో ఉంటాడు. చరాచరం కేశవం త్వం ప్రతీహి, చరాచరం కేశవం త్వం ప్రతీహి. ఈ చరాచర జగత్తంతా కృష్ణ స్వరూపమై ఉంది. విశ్వరూపుడైన కృష్ణుడే వెలుగై సూర్యుడిగా తూర్పున ఉదయిస్తాడు. విశ్వాన్ని ప్రకాశింపజేస్తాడు. సర్వప్రాణి కారణుడైన ఈతడే నీతిని సృష్టించాడు. మిగిలిన విశ్వాన్ని సృష్టించాడు. ఋతువులు, ఉత్పాతాలు, అద్భుత పదార్థాలు, మేఘాలు, మెరుపులు, ఐరావతం, సమస్త చరాచర జగత్తు కృష్ణుడి నుండే ఉద్భవించింది. విశ్వావాసం నిర్గుణం వాసుదేవం సంకర్షణం జీవభూతం వదంతి, సంకర్షణం జీవభూతం వదంతి. తతః ప్రద్యుమ్నమనిరుద్ధం చతుర్థం, తతః ప్రద్యుమ్నమనిరుద్ధం చతుర్థం. ఆజ్ఞాపయత్యాత్మ యోనిర్మహాత్మ, ఆజ్ఞాపయత్యాత్మ యోనిర్మహాత్మ. విష్ణువే సమస్త విశ్వానికి ఆత్మ. కృష్ణుడే విశ్వానికి నివాస స్థానం. ఈ వాసుదేవుడే గుణరహితుడు. ఈ కృష్ణుడే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ జీవరూపాలు ధరించాడు. అకారణుడై అంతటినీ ఆజ్ఞాపిస్తాడు. దేవ, అసుర, మనుష్య, పితృ, పశుపక్షాది రూపమైన పంచవిధ జగత్తును నిర్మించాలని కృష్ణుడే పంచభూతాలను ప్రేరేపించాడు. భూమి, వాయువు, ఆకాశం, నక్షత్రాలు, నీరులను కృష్ణుడే సృష్టించాడు. కృష్ణుడే జరాయుజాది రూపంగా 4 విధాలైన స్థావర జంగమాత్మకమైన ఈ లోకాన్ని సృష్టించాడు. చతుర్విధ ప్రాణి సమూహం కర్మ అనే 5 బీజాలున్న భూమిని నిర్మించాడు. ఆకాశరూపుడే భూమి మీద గొప్ప వర్షం కురిపించాడు. ఆయన చేతనే ఈ విశ్వం సృష్టించబడింది. కృష్ణుడే తనకు తాను కారణము. కృష్ణుడే అన్నిటినీ జీవింపజేస్తున్నాడు. దేవతలు, అసురులు, మానవులు, లోకాలు, ఋషులు, పితరులు, ప్రజలు అందరూ కృష్ణుడిలాగానే జీవిస్తారు. కృష్ణుడే అన్ని లోకాలను విధి విధానంతో సృష్టించే భూతపతి. రాజా, శుభాశుభాలు, చరాచరాలు అన్నీ విశ్వక్సేనుని నుంచే వచ్చాయి. కృష్ణుడే ఇప్పుడున్నది, రేపు రాబోయేది అయి ఉన్నాడు. ప్రాణుల అంతఃకాలంలో కృష్ణుడే మృత్యురూపుడు అవుతాడు. కృష్ణుడే శాశ్వతుడైన ధర్మరక్షుడికై ఉన్నాడు. ఈ ప్రపంచంలో వాసుదేవుడి నుండి పుట్టని ప్రాణి ఏదీ లేదు. అంతా వాసుదేవుడి నుండే పుట్టింది. ఈ లోకంలో ఏది ప్రశస్తమో, పవిత్రమో, శుభమో, అశుభమో అదంతా కృష్ణుడే అయి ఉన్నాడు. కృష్ణుడు అచింత్యుడు. ఆయనకు భిన్నమైన దాన్ని భావించడం విపరీత బుద్ధి కలిగి ఉండటం అవుతుంది కూడా. ఏతాదృశః కేశవో తచ్చ భూయః, ఏతాదృశః కేశవో తచ్చ భూయః. నారాయణః పరమశ్చ వ్యయచ్చ, నారాయణః పరమశ్చ వ్యయచ్చ. మధ్యాంత్యంతస్య జగతస్తస్తుషస్య, మధ్యాంతంతస్య జగతస్తస్తుషస్య. బుభూషతాం ప్రభవస్య వ్యయచ్చ.
శ్రీకృష్ణుడు ఇంతటివాడు. ఆయనయే నారాయణుడు, పరముడు, నాశం లేనివాడు, జగత్తుకు ఆది మధ్యాంతాలై ఉన్నవాడు, పుట్టబోయే వారి జన్మకు కారణమై ఉన్నాడు. అవికారి అయిన పరమాత్మయే కృష్ణుడు అని కృష్ణుని మహిమను బోధించాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 159వ అధ్యాయం. ధర్మరాజు శ్రీకృష్ణుని ఇలా అడుగుతున్నాడు: ఓ మధుసూదన, తపస్సుల పూజ వల్ల లభించే మేలు గురించి చెప్పు. నీకు ఈ విషయం చక్కగా తెలుసు. ఈ మాటలనే నా తాత అయిన భీష్ముడు కూడా చెప్పాడు అని ప్రార్థించాడు. కృష్ణుడు ఇలా చెప్తున్నాడు: ఓ ధర్మరాజా, తపస్సుల గుణాలను ఉన్నది ఉన్నట్లుగా చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు ద్వారవతి నగరంలో చక్కగా కూర్చొని ఉన్న నా వద్దకు ప్రద్యుమ్నుడు వచ్చాడు. అతడిపై ఎందుకో తపస్సులు విప్రులు కోపించారు. అందుకు అతడు బాధపడుతూ వచ్చి నన్ను ఇలా అడిగాడు: ఓ మధుసూదన, విప్రులను పూజిస్తే ఎలాంటి ఫలం లభిస్తుంది? ఇహపరాలలో తపస్సులు శ్రేష్ఠులుగా చెప్పబడుతున్నారు. ఓ తండ్రి, నాకు ఈ విషయంలో గొప్ప సందేహంగా ఉంది కనుక నా సందేహాన్ని తొలగించండి అని అడిగాడు. అప్పుడు నేను ఇలా అన్నాను: ఓ ప్రద్యుమ్న, తపస్సులను గౌరవించడం వల్ల గొప్ప మేలు చేకూరుతుంది. వారు రాజైన చంద్రుడు వంటి వారు. ఇహపరాలలో సుఖదుఖాలను ఇవ్వటానికి సమర్థులై ఉన్నారు. ఓ రుక్మిణీపుత్ర, ఇహపరాలలో తపస్సుల వంటి శాంత స్వభావం కలవాడు మరొకడు లేడు, లభించడు. ఇందులో సందేహం లేదు. తపస్సులను పూజించడం వల్ల ఆయస్సు, కీర్తి, యశస్సు, బలం పెరుగుతాయి. అన్ని లోకాలు, లోకాధీశ్వరులు అందరూ కూడా పూజిస్తూ ఉంటారు. ధర్మార్థ కామాలు, మోక్షము, యశస్సు, లక్ష్మీ పూజ, రోగశాంతి, దేవపూజ, పితృపూజలు సమయాలలో మనం విప్రులను సంతోషపెట్టాలి. కుమార, నేను ప్రభువును కదా అని గౌరవించకుండా ఉండకూడదు, గౌరవించాలి. అలాగే తపస్సుల విషయంలో కోపించకూడదు. ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వారే గొప్ప ప్రాణులు. వారు అన్నిటినీ ప్రత్యక్షంగా దర్శిస్తారు. వారు కోపిస్తే లోకాన్ని భస్మం చేస్తారు. మంత్రబలంతో శక్తిని క్షీణింపజేస్తే చాలు, లోకం భస్మమైనట్లే. కొత్త లోకాలను, లోకపాలకులను కూడా సృష్టిస్తారు. వారు అంతటి శక్తిమంతులు. గొప్ప తేజోవంతులైన వారి గురించి తెలిసిన వారు వారి పట్ల వినయంతోనే ఉంటారు. నాయన, నా ఇంట్లో ఒకప్పుడు హరిత పింగళ రంగులు గలవాడు, నారబట్ట ధరించినవాడు, మారేడు దండాన్ని ధరించినవాడు, పొడుగు గడ్డాలవాడు, బాగా చిక్కిపోయిన శరీరం గలవాడైన ఒక తపస్వి ఉండేవాడు. అతడు ఈ భూమి మీద బాగా పొడవైన వారికంటే కూడా పొడుగు కూడా ఉంటాడు. అతడు స్వేచ్ఛగా మనుష్యలోకంలో దివ్యలోకాలను తిరుగుతూ ఉండేవాడు. అతడు వెళ్ళిన ప్రతి చోట ఇలా ప్రకటిస్తూ ఉండేవాడు: నేను దూర్వాసుడిని. నన్ను సత్కరిస్తూ తన ఇంటిలో ఉంచుకునే శక్తి ఎవరికైనా ఉందా? నాకైతే కోపం ఎక్కువ. చిన్న అపకారం చేసినా నేను సహించలేను. ఎవరి మీదైనా సరే కోపిస్తాను. ఎవరు నాకు ఆశ్రయమిస్తారు? ఒకవేళ నన్ను ఎవడైనా అతిథిగా అంగీకరిస్తే అతడు నా విషయంలో ఎప్పుడూ కోపించకూడదు అని చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విని లోకంలో ఎవరూ అతడికి ఆశ్రయం ఇవ్వలేదు. అంతా తలుపులు వేసుకునేవాళ్ళట. అందువల్ల నేనే అతడిని నా ఇంట్లో ఉండమని ప్రార్థించాను. ఎక్కడా ఉండలేకపోయాడు. పైలోకంలో ఉండలేదు, కింద లోకంలో ఎవరూ రానివ్వలేదు. ఇంద్రుడు కూడా తలుపు వేసుకున్నాడట, వద్దులే నాయన అని. అందుకని నేను నా ఇంట్లో మాత్రం పెట్టుకున్నాను. ఇక ఆయన తన ప్రభావం ఇలా చూపించాడు నా మీద, ఇక ప్రారంభం చేశాడు నా మీద. ఒకసారి ఆయన 1000 మందికి సరిపడే ఆహారాన్ని ఒక్కడే తినేశాడు. ఏం చెప్పమంటావు? ఒకప్పుడు 1 ముద్ద అన్నం మాత్రమే తిన్నాడు. ఒకసారి బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ ఇంటికి తిరిగి రాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.